నేటి అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లా సోషల్ వర్కరు, మంచి రైటరు, సింగరు ఆదర్ల శంకర్ గారిని డయాస్ వద్దకు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మరి చక్కగా రాత్రే మరి రాసి మరి ఈ ఉదయ కాలంలో ఈ మధ్యాహ్నం మందు పాడటం అంటే ఆషామాష విషయం కాదు. ఇది నిజంగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప తలంత్. ఇది మామూలు తలంత్ కాదు. మరి మదర్ తెరీసా గురించి, మరి ఆ మహాతల్లి గురించి ఈ బర్త్డే సందర్భంగా ఈ అవార్డు ఫంక్షన్లో మరి సహోదరులు మరి పాడినందుకు వీరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్. మంచి రచయిత, గాయకుడు ఆదర్ల శంకర్ గారు చిన్న టీ స్టాల్ నడుపుతూ ఎన్నో కొన్ని వందల కార్యక్రమాలు, వేల కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ధూమ్ధాంలో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ చేసిన ఆదర్ల శంకర్ గారికి ఈరోజు మదర్ తెరీసా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవార్డు ఇవ్వటం సంతోషదాయకరంగా ఉంది. మరి ఒక నిమిషాన్ని వీరు కూడా మరి తన సేవల గురించి మరి తెలియజేస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం. ఆ దేవుడి కృప ద్వారానే ఇది వచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా కష్టపడితే తప్పకుండా ఆ దేవుడు మనకు వరమిస్తాడు. ఎందుకంటే నేను మొదటగా హిందువుని, మా మదర్ గారు దేవుని నమ్ముకున్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఆల్ మెంబర్స్ దేవుడి సన్నిధిలో నడుస్తున్నారు. ప్రజెంట్ మేము దేవుడి మందిరాన్ని కూడా కట్టించాం. మా బ్రదర్ పాస్టర్గా ఉన్నారు ప్రజెంట్. చాలా హ్యాపీగా ఉంది అవార్డు తీసుకోవడం. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, కాలికి గజ్జెగట్టి ఆడటము, తెలంగాణ ఉద్యమంలో ఆటపాట పాడి ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సామాజిక సేవ అనేది నాకు ఇంపార్టెన్స్ అన్నట్టు. ఎందుకంటే ఈరోజు రాత్రి పాట రాస్తున్నప్పుడు మదర్ తెరీసా గారి జీవిత చరిత్ర కొంత స్టడీ చేశాను నేను. ఆ తర్వాతే పాట రాశాను. ఆమె గారు మదర్ తెరీసా అని తెలుసు, శాంతిదూత అని తెలుసు, విన్నాను, కానీ ప్రత్యేకంగా నేను థింక్ చేయలేకపోయాను. బ్రదర్ ఫరూక్ గారు, ఫక్రుద్దీన్ గారు నాకు చెప్పిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు మదర్ తెరీసా గారి జీవిత చరిత్ర చదివిన తర్వాత చాలా మస్తుగా అనిపించింది నాకు. మా బాబు కూడా వస్తుంటే ఇట్లా అవార్డు వచ్చిందిరా బాబు అని చెప్తే, మదర్ తెరీసా గారి గురించి ఇప్పుడు బ్రదర్ గారు చెప్పారు. చేతిలో ఉమ్మేస్తే, దానమని వెళ్తే చేతిలో ఉమ్మేస్తే, నాకైతే ఉమ్మేసంలే కానీ ప్రజలకు ఏమి ఇస్తావనే ఒక ప్రశ్న బాబు నేను బండి మీద వస్తుంటే మాట్లాడుకోవటం జరిగింది. చాలా హ్యాట్సాప్ అండి మీ అందరికి కూడా. అలాగే క్రీస్తు సేవలో మరి మదర్ తెరీసా గారు కుష్టుని సైతం ముట్టుకొని సేవ చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది మేడం గారు. కానీ వాగ్దానం తీసుకున్నటువంటి ఆ తల్లి ప్రపంచానికే ఒక వెలుగునిచ్చింది. సేవా కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది మదర్ తెరీసా గారు. చాలా హ్యాట్సాప్ చెప్పాలి. దేవుడు పంపించినటువంటి దూతగా నేను భావిస్తున్నాను మదర్ తెరీసా గారిని. థ్యాంక్ యూ అండి. సమయం ఆసన్నమైంది కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అని. ఈ అవార్డు తీసుకున్నందుకు ఇంకా నేను చాలా కష్టపడతానని, సామాజిక సేవలో కూడా ముందుండి తప్పనిసరి దేవుడి మార్గాన్ని అనుసరిస్తూ కార్యక్రమాలను కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్.
బ్రదర్ ప్రొఫెసర్ గారు వచ్చారు, నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్రావు గారు. ఓకే అండి. మరి అవార్డు తీసుకోవటమే కాదు, ఈ అవార్డు వల్ల మీకు బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఇది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత పేపర్లో పెట్టి ఉంటారో లేకపోతే ఇంటి దగ్గర పెట్టుకో ఎవరైనా చూడసారనుకో ఎందుకు వచ్చింది అని అడిగితే నాకు తెలుసు నేను మీకు ఎందుకు ఇచ్చాను అది. తర్వాత మీరు ఆపేయకూడదు, ఇంకా ముందుకు కొనసాగాలి. అదే బాధ్యత పెరిగింది మీకు ఇంకా ఇప్పుడు. గాడ్ బ్లెస్ యూ.